కొల్లేరు దేశంలో అతిపెద్ద మంచినీటి సరస్సు. కొల్లేటి గ్రామాల్లో లక్షలాది మంది చేపల వేట ఆధారంగా జీవిస్తుంటారు. ఏటా వేల కిలోమీటర్ల దూరం నుంచి వలస వచ్చే విభిన్న జాతుల కొంగలకు కొల్లేరు ఆతిథ్యం ఇస్తోంది. ఎన్నో రకాల మంచినీటి చేపలు కొల్లేరులో సహజంగా పెరుగుతుంటాయి. అటువంటి కొల్లేరు కొందరు స్వార్థంతో ప్రస్తుతం ఎండిపోతోంది. ఇదే సమయంలో సుప్రీంకోర్టు తీర్పు కొల్లేటి వాసులకు పిడుగుపాట్ల తగిలింది. అక్కడి ప్రజలు ఆందోళన చెందుతున్నారు. ఇంతకీ కొల్లేరులో ఏం జరుగుతోంది? వాట్స్ ది స్టోరీ? దేశంలో జీవ వైవిధ్యానికి ఆలవాలంగా నిలిచే మంచినీటి సరస్సు ఏపీలో సముద్ర తీరాన ఉన్న కొల్లేరు మాత్రమే. 901 చదరపు కిలోమీటర్ల విస్తీర్ణంలోని 64 కొల్లేరు గ్రామాల్లో 3.5 లక్షల మంది జీవిస్తున్నారు. వీరిలో 2 లక్షల మంది చేపల వేటే జీవనాధారంగా ఉన్నారు. ఎన్నో వేల కిలోమీటర్ల నుంచి వచ్చే సైబీరియా కొంగలకు శీతాకాలపు విడిదిగా అనేక వందల సంవత్సరాలుగా అక్కడి ప్రజలు చూస్తున్నారు. రాష్ట్రంలో ప్రముఖ పర్యాటక ప్రాంతంగా, భారీ ఎత్తున చేపలు ఉత్పత్తయ్యే కేంద్రంగా అక్కడి ప్రజలకు స్వచ్ఛమైన గాలి, నీరు, ఆహారం అందించే కొల్లేరు సరస్సు కొందరు రాజకీయ నాయకులు, అక్రమ వ్యాపారుల అడ్డాగా మారిపోయి దాని ప్రాభవాన్ని క్రమేణా కోల్పోతోంది. $2.32 లక్షల ఎకరాల్లో విస్తరించి ఉన్న కొల్లేరును కొందరు చెరబట్టి చేపల చెరువులను నిర్మించారు. బుడమేరు సహా 67 డ్రైన్ల నుంచి నీరు కొల్లేరులో కలుస్తుంది. ఉప్పుటేరు ద్వారా కొల్లేరు నీరు సముద్రంలో కలుస్తుంది. అయితే కొల్లేరు ఆక్రమణలను తొలగించాలని 2006లో సుప్రీంకోర్టు ఇచ్చిన ఆదేశాల మేరకు అప్పటి వైఎస్ రాజశేఖర్ రెడ్డి ప్రభుత్వం పలు ఆక్రమణలు తొలగించింది. అయితే తరువాతి ప్రభుత్వాలు మళ్లీ ఆక్రమణలను ప్రోత్సహించి సుప్రీంకోర్టు ఉత్తర్వులను నాటి వైఎస్ ప్రభుత్వం తీసుకున్న చర్యల్ని అపహాస్యం పాలు చేశాయి. దీంతో తాజాగా సుప్రీంకోర్టు మరోసారి కొల్లేరు ఆక్రమణలపై రాష్ట్ర ప్రభుత్వానికి నోటీసులు జారీ చేసింది. దీంతో అక్కడ నివసిస్తున్న లక్షలాది ప్రజలు ఆందోళన చెందుతున్నారు. కొల్లేరు పరిరక్షణ చేపట్టాల్సిందేనని, అదే సమయంలో దానిపైనే ఆధారపడ్డ కుటుంబాలకు జీవనోపాధి చూపించాలని కోరుతున్నారు. కొల్లేరు కొట్టేసినట్టు ప్యాకేజీ అన్నారు, అదన్నారు, ఏం ఇచ్చిన పాపాలు పోలేదు. ఈ జిరాయితీ భూమి 14,000 ఎకరాలు కూడా కొట్టేసినటువంటి భూమికి కూడా ఎటువంటి కాంపిటీషన్ కూడా ఇవ్వాల, పరిహారం ఇవ్వాల. అవన్నీ కూడా పరిగణలో తీసుకుని కొల్లేరు ప్రజలకి మీరిచ్చిన హామీ ఏ రీతిగా నెరవేరుస్తారో ఒకసారి మీ ప్రభుత్వంగా గలవిప్పి మా కొల్లేరు వాసులకి న్యాయం చేయాలని ప్రభుత్వాన్ని కోరుతా ఉన్నా. సెంట్రల్ గవర్నమెంట్ కానీ స్టేట్ గవర్నమెంట్ కానీ ఒక 500 crores 1000 crores ప్యాకేజ్ రిలీజ్ చేసి ఇమ్మీడియట్గా ప్రతి ఫ్యామిలీకి రీహాబిలిటేషన్ మెజర్స్ కింద డిస్ట్రిబ్యూట్ చేసి వాళ్ళని శాంతింప చేయవలసిన బాధ్యత ప్రభుత్వానికి ఉంది. ఒకప్పుడు 2 జిల్లాల పరిధిలో ఉన్న కొల్లేరు సరస్సు జిల్లాల పునర్విభజన తరువాత మొత్తం ఏలూరు జిల్లా పరిధిలోకి వచ్చింది. కొల్లేరు పరిధిని 5వ కాంటూరు నుంచి 3వ కాంటూరుకు కుదిస్తామని కూటమి నేతలు చెప్పిన దాన్ని అమలు చేయకుండా అక్కడి ప్రజల్ని భయాందోళనకు గురి చేస్తున్నారని సిపిఐ నాయకులు విమర్శిస్తున్నారు. 2006 తర్వాత మళ్లీ 15,300 ఎకరాల్లో కొల్లేరు ఆక్రమణకు గురైందని సుప్రీంకోర్టు గైడ్ లైన్స్ ప్రకారం కొల్లేరును పునరుద్ధరించే క్రమంలో దానిపై ఆధారపడే ప్రజలకు న్యాయం చేయాలని సిపిఐ డిమాండ్ చేసింది. ఇవాళ 2006లో ఇచ్చిందాన్నే మళ్ళీ అప్పుడు చేసినటువంటి ఏదైతే తీర్పు ఇచ్చిందో దాన్ని పరిగణలో తీసుకుంటూనే మళ్ళీ చెప్పడం జరిగింది. ప్రక్షాళన జరగాలి, డ్రైనేజ్ వ్యవస్థ ఏదైతే అందులో కలుస్తుందో దాన్ని కూడా ఆఫ్ చేయాలి, మార్పు చేసి డిజిటల్ మ్యాప్ తీయాలి, ఇవన్నీ కూడా జరగాలని చెప్పి సిపిఐగా మేము కూడా డిమాండ్ చేస్తూ ఉన్నాం. జీవ వైవిధ్యంతో అలరారుతున్న కొల్లేరు అక్రమ చేపల చెరువుల కేంద్రంగా మారడం పట్ల ఇటీవల సుప్రీంకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. ఆక్రమణలు తొలగించాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆదేశించింది. ముందుగా అక్కడి ప్రజలకు న్యాయం చేస్తూ ఆక్రమణలు తొలగించాలని వైఎస్ఆర్సీపీతో సహా ప్రజా సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి.